సముద్రం అడుగు భాగంలో ఉన్న ఇసుకను బయటకు తీయాలి. అసలు సముద్రంలోని ఇసుకని బయటకు తీయడం ఏంటి? సాధారణంగా సముద్రపు ఇసుక ఎందుకు పనికిరాదు కదా, నిర్మాణ పనులకు ముడిసరుకుగా అస్సలు వాడరు కదా. కరెక్టే. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టిన మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా 3 కోట్ల ఘనపు మీటర్లకు పైగా ఇసుకను సముద్రం నుంచి బయటకు తీయాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్రైలర్ సక్షన్ హాపర్ డ్రెడ్జింగ్ విధానం, అందుకు సంబంధించిన యంత్రాలను ఓడకు బిగించి అమలు చేయాలని నిర్ణయించారు. ఎందుకు ఇంత ఇసుకను ఈ పద్ధతిలో సముద్రం నుంచి బయటకు తీయాలి అంటే, ఓడరేవు నిర్మాణంలో భాగంగా అప్రోచ్ ఛానల్, దానికి అనుసంధానంగా బెర్తుల నిర్మాణం చేయాలి కనుక. ఈ అప్రోచ్ ఛానల్ 17 మీటర్ల లోతున, దాదాపు 1/2 కిలోమీటర్ వెడల్పున, 13 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అప్పుడే ఒక్కొక్కటి 80,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఓడలు ఇక్కడికి రాగలుగుతాయి. ఇందుకోసం అక్కడి ఇసుకను తొలగించాలి. ఇందుకు డ్రెడ్జింగ్ పద్ధతిని సాధారణంగా అమలు చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ట్రైలర్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్ పద్ధతిలో చేస్తారు. అది ఏ విధంగా ఉంటుంది అంటే, డ్రెడ్జింగ్ వద్దకు 2 వైపులా ప్రొక్లైనర్లకు ఉండే బకెట్ల వంటివి ఉంటాయి, లేదా బుల్డోజర్కు ఉండే బ్లేడ్ వంటివి 2 ఉంటాయి. డ్రెడ్జింగ్ ఓడ సముద్రంలో నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పుడు కంట్రోల్ ప్యానెల్ ద్వారా వాటితో పని చేయిస్తారు. ఇదంతా అండర్ వాటర్ ఇంజనీరింగ్ అన్నమాట. అంతేకాదు, ఇది చాలా వినూత్నమైన పని. ఇంతకు ముందు ఎక్కడా చేపట్టిన పని కాదు. అవి సముద్ర మట్టానికి, అంటే దిగువకు వెళ్లి నడుస్తూ ఇసుకను లాక్కుంటుంది. దీన్ని సాంకేతికంగా సక్షన్ అంటారు. ఆ విధంగా లాగిన ఇసుకను ఓడలోకి నింపుకుంటారు. అంటే ఇది ఒక రకంగా మన ఇంట్లో వాడే వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. ఆ ఇసుకను వేరే ప్రాంతానికి తరలించి మళ్ళీ అదే విధంగా కావలసిన లోతు వచ్చే వరకు చేస్తూ, నిర్దేశించిన ప్రాంతంలో 3 కోట్ల ఘనపు మీటర్ల మేర ఇసుకను సముద్రం నుంచి బయటకు తీస్తారు. తద్వారా అక్కడ అప్రోచ్ ఛానల్ ఏర్పడుతుంది. అప్పుడే ఓడలు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీన్ని తరచూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సముద్రపు అలల వల్ల ఇసుక పూడిక ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఓడరేవు వినియోగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది తప్పనిసరి. బందరు ఓడరేవులో 4 బెర్తులను నిర్మిస్తారు. అందులో 3 అన్ని రకాల సరుకుల ఎగుమతి దిగుమతులకు, మరొక బెర్తును బొగ్గు ఎగుమతి దిగుమతులకు వినియోగిస్తారు.